అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ ఆదివారం, కొత్త ఆదివారం రోజు తిరిగి మళ్ళీ మనం కలుసుకున్నందుకు దేవునికి వందనాలు. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలుపుకుంటానండి. మరి ఆదివారం రోజు మనము ఎప్పుడులాగానే ఒక పాట పాడుకుని వాక్యం ప్రార్థించుకుని పాట పాడుకుని వాక్యం ధ్యానించుకుని మనం ముగించుకుందామండి. ముందుగా పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes Lord, hallelujah, hallelujah. Thank you Jesus. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. నాయన మరి కొత్త ఆదివారం రోజున నాయన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం కలిసి మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన పరలోకమందున మా తండ్రి, నాయన ఈ లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన మీకే వందనాలు తండ్రి. నాయన మరి నాయన బలహీన సమయంలో బలము ప్రసాదించి దేవుడు తండ్రి
ఆత్మీయ వరములు ఇచ్చే దేవుడు నాయన మీకు వందనాలు తండ్రి. మా ఆత్మను బలపరచండి, స్థిరపరచండి నాయన తండ్రి ప్రభా. మరి ఇప్పుడు వాక్యం వినుచుండగా వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం దయచేసి మాకు మంచి ఆలోచనలు, మంచి తలపులు దయచేసి నేను మేము మాట్లాడుచుండగా ఆయన మంచి ఈవులు దయచేయమని కోరుకుంటూ మేమైనా తెలిస్తే తప్పులు క్షమించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త, ఈ వారం మనం మత్తయి సువార్త 23, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుంచి 40 వరకు చదువుదామండి. మత్తయి సువార్త 22 అధ్యాయం 34వ వచనం నుంచి 40వ వచనం వరకు. మన టాపిక్ వచ్చేసి ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. మరి మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆజ్ఞలు. ఏం ఆజ్ఞలు? చాలా గొప్ప ఆజ్ఞలు ఏంటయ్యి మనము నేర్చుకుందాం. హియరింగ్ దట్ జీసస్ హ్యాడ్ సైలెన్స్ ద సెడ్యూసీస్, ద ఫార్సీస్ గాట్ టుగెదర్. వన్ ఆఫ్ దెమ్, an expert in the law, tested him with this question: Teacher, which is the greatest commandment in the law? Jesus replied, Love the Lord your God with all your heart and with all your soul and mind. This is the first and greatest commandment. And the second is like it: love your neighbor as yourself. All the law and the prophets hang on these two commandments. Amen. సో మరి మత్తయి సువార్త 22:34 నుంచి 40 అధ్యాయం మనం చూస్తే సద్దూసీసు, ఫారసీస్ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారండి. అందరూ కూడా గుమ్మగూడిపోయి ఒక టీం లాగా అయిపోయి అడిగి ఏమంటారంటే, టీచర్ మరి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే గొప్ప ఆజ్ఞ ఏంది అంటే ఈ లాలో గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగితే ప్రభువని యేసు ఈ విధంగా మరి సెలవిచ్చారు. ఏమని చెప్పారంటే, దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో, తన పూర్ణ ఆత్మతో, తన పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాలి. ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి? పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయంతో, తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. అంటే మన హృదయము, మన ఆత్మ, మన మనసు, ఈ మూడు కూడా దేవుణ్ణే ప్రేమించాలి, ఆరాధించాలని చెప్తున్నారు. ఇప్పుడు మన మైండ్ ఒక ఆలోచన ఆలోచించి, మన మనసులో ఒక ఆలోచన ఆలోచించి, ఇలా 2-3 ఆలోచనలు ఉండకుండా పూర్ణంగా అంటే విత్ ఫుల్ ప్యూర్ లవ్ మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలని, ప్రేమించాలని చెప్తున్నారు. ఇంకో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారు. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా ఆ విధంగానే ప్రేమించాలి అని 2వ ఆజ్ఞ. ఈ రెండే చాలా గొప్పవి, చాలా ఇంపార్టెంట్ అని అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పుకోవచ్చు. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన పొరుగువారిని మన వల్లే మన పొరుగువారిని ప్రేమించాలి. అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు, మనం ఎంతో అద్దం ముందు నించున్నప్పుడు ఎంతో అందంగా ఉన్నాము, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎంతో అందంగా ఉన్నామని అనుకుంటాము. అదేవిధంగా మనల్ని మనం ఎంత ఇష్టపడతామో అంతే విధంగా మన పొరుగువారిని కూడా మనం ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమ చూపించాలి. దేవుని ప్రేమ, దేవుని కైండ్నెస్, గుడ్నెస్, లవ్ దేవునికి అనుకూలంగా, అంటే దేవుడు ఏ విధంగా ప్రవర్తించమన్నారు, దేవుని ఏ విధంగా చూపించమన్నారు, ఆ విధంగానే మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మరి దేవుణ్ణి కూడా మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. సో ఈ 2 ఆజ్ఞలు మనము గైకొనాలని చెప్పి మన ప్రభు అయిన మనకి సెలవిస్తున్నాడు. సో మనం ఈ వాక్యము అనుసారంగా ఈ వారమంతట్లో మనం నడుచుకుని ముందుకెళ్దామని దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి 2 ఆజ్ఞల పట్ల నాయన మీకే వందనాలు తండ్రి ప్రభా. మరి మత్తయి సువార్త 22 నాయన తండ్రి ప్రభా 34 నుంచి 40 వరకు చదంతని ఈ ఆజ్ఞలు నేను మా జీవితాలు అన్వయించుకుని, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ కాపుదల దయచేయమని చెప్పి నాయన వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేసి నాయన వాళ్ళు కూడా ఈ ఆజ్ఞలు గైకొని దానికి అనుసారంగా నడుచుకుని మరి నాయన ఈ వారమంతట్లో కాపాడని మీకు వందనాలు. వచ్చే వారంలో కూడా నాయన మీ కాపుదల దయచేయమని కోరుకుంటూ, మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటూ, మేమన్నా తెలిస్తే తప్పులేసి క్షమించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. హ్యావ్ ఏ గుడ్ డే.